Good morning, students. This session for final year biotechnology students, paper 5B, RDNA technology and genetic engineering, unit 1. In previous sessions, we discussed about what is genetic code, what are the properties of genetic code, what are the characteristics of genetic code, and what are the experiments behind to produce a decipherency of genetic code, or Mithai Hargovind Khorana experiment to prove 3 nitrogen bases to produce a codon. This codon, 3 nitrogen bases of codon produce 1 amino acid. Here we can learn 64 codons. These are split into 2 types. They are what are called 61 codons are the sense codons, and remaining 3 are the non-sense codons, or they are the stop codons. These are mainly useful in translation process, as you know very well. So in previous sessions lo మనం ఏం చూసామంటేనండి, ఫస్ట్ లెక్చర్స్ నుంచి కూడా మనం ఫస్ట్ జెనెటిక్ కోడ్ అంటే ఏంటో చూసాం. జెనెటిక్ కోడ్ ఉండవలసిన ప్రాపర్టీస్ ఏంటనేటటువంటిది మనం ప్రీవియస్ సెషన్స్లో మనం స్టడీ చేసాం. నెక్స్ట్ జెనెటిక్ కోడ్లో ఉండేటటువంటి ఫ్యూచర్స్ ఒక అప్ టు 10 to 12 ప్రాపర్టీస్ అనేటటువంటి మనం స్టడీ చేయడం జరిగింది. ద జెనెటిక్ కోడ్ ఈజ్ triplet, the genetic code is commaless, the genetic code is degenerate, the genetic code is universal, the genetic code is non-overlapping. సో ఇలా మనకి పొలారిటీ అనేటటువంటివి వీటన్నిటిని మనం చెక్ చేస్తామండి. అలాగే జెనెటిక్ కోడ్ ఎలా మనం ప్రొడ్యూస్ చేయాలి అనేటటువంటిది కూడా ఒక టేబులర్ ఫామ్లో మనం దీన్ని చెక్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి ఎన్ని అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే 20 అమైనో యాసిడ్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగాం. నెక్స్ట్ దీంట్లో షైన్ డెలగర్నో సీక్వెన్స్ అనేటటువంటి దాన్ని, 16S rRNA సీక్వెన్స్ అనేటటువంటివి మనం ప్రీవియస్ క్లాస్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ సిస్టమ్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే దీంట్లో మనకి ఈ కోడాన్కి యాంటీ కోడాన్కి ఉండేటటువంటి ఇంటరాక్షన్స్తో పాటు అండ్ ద లాస్ట్ సెషన్ ఆఫ్ దిస్ యూనిట్ ఇంకా మనకి రిమైనింగ్ దీంట్లో ఏముంటాయంటే డీకోడింగ్ సిస్టమ్ అనేటటువంటిది మనకు కనిపించింది. కోడింగ్లో మనం ఏం చూస్తామంటే షైన్ డెలగర్నో సీక్వెన్స్, 16S rRNA సీక్వెన్స్, అలాగే ఊబుల్ హైపోథెసిస్. వెరీ ఇంపార్టెంట్ అండి, షార్ట్ ఆన్సర్ కంపల్సరీ వస్తుంది. ఊబుల్ హైపోథెసిస్ అనేటటువంటిది క్రిక్ ప్రపోజ్ చేసినటువంటి థర్డ్ బేస్, అంటే దాంట్లో ఫస్ట్ సెకండ్ కామన్గా ఉంటాయి, ద మెయిన్ ఎక్కడ వస్తుందంటే థర్డ్ బేస్లో అనేటటువంటిది మనకి సీక్వెన్స్ అనేది చేంజ్ అవుతుంది అనేసి ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మనం చెక్ చేయడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీ డిస్కస్ అబౌట్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్ ఏంటంటేనండి డీకోడింగ్ సిస్టమ్. డీకోడింగ్ సిస్టమ్, ఈ డీకోడింగ్ సిస్టంలో మనకి 3 పార్ట్స్ కింద దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద అమైనో అసైల్ సింథటేజ్. ఇట్ ఈస్ ద కీ ఎంజైమ్ టు యాక్టివేట్ ది అమైనో యాసిడ్ అండ్ ఇట్ కెన్ బైండ్ టు ద tRNA మాలిక్యూల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. ట్రాన్స్లేషన్లో కీ రోల్ ఆఫ్ ది ఎంజైమ్ ఏంటంటే అమైనో అసైల్ సింథటేజ్. అమైనో అసైల్ సింథటేజ్, సమ్ బుక్స్ ఇఫ్ యూ రిఫర్డ్ అమైనో అసైల్ tRNA సింథటేజ్, అమైనో అసైల్ tRNA సింథటేజ్ అని కూడా మనకు కనిపిస్తుందండి. నెక్స్ట్ ఈ tRNA హైపోథెసిస్ అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే అడాప్టర్ హైపోథెసిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఛార్జింగ్ ఆఫ్ ది tRNA. tRNA అనేటటువంటిది యాక్టివేట్ అవ్వడానికి హియర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ఎంజైమ్ నథింగ్ బట్ అమైనో అసైల్ tRNA సింథటేజ్. అమైనో అసైల్ tRNA సింథటేజ్. బై యూజింగ్ దీస్ 2 kind of interactions are very important prior to starting the initiation of the polypeptide chain in translation process. ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేషన్ జరగాలి అంటే ముందు ఏం జరగాలి అంటే అమైనో అసైల్ సింథటేజ్ అనేటటువంటిది ఎమినో యాసిడ్స్ని యాక్టివేట్ చేయాలండి. రెండవది యాక్టివేట్ అయినటువంటి ఎమైనో యాసిడ్ అనేటటువంటిది tRNA కాంప్లెక్స్తో బైండ్ అయినప్పుడు ఆ tRNA ఏం అవుతుందంటే ఇది తీసుకువెళ్ళి అపాన్ mRNA స్ట్రాండ్ మీద ఈ రైబోజోమ్స్ అనేటటువంటి బైండ్ అయినప్పుడు ఈ mRNA స్ట్రాండ్ మీద ఫిక్స్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. And last one, attachment of amino acids to tRNA. So now we can discuss one by one.
what is amino acyl synthetase, what about the charging of tRNA and attachment of amino acids to tRNA. So first we discuss about the amino acyl synthetase complex. Amino acyl synthetase complex ni first మనం discuss చేద్దామండి. So in this process was first introduced by in the year 1950 Francis Crick and Hoagland. By using these scientists, they can explain the importance of the amino acyl synthetase complex, amino acyl synthetase enzyme property and their activity. So here Francis Crick and Hoagland, these two scientists worked by this enzyme is nothing but amino acyl synthetase. So they in this amino acyl synthetase having the main tRNA can major role. ఇక్కడ tRNA అనేటటువంటిది మేజర్ రోల్ కింద వర్క్ చేసి ఈ అమైనో అసైల్ సింథటేజ్ కాంప్లెక్స్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ ఇంక్రీజ్ చేయడానికి కానీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ కెన్ యూజ్ అవుతుంది. సో this tRNA molecule having the here the importance is mainly three categories, three types. First one, it can activate the amino acids. So activation అనేటటువంటిది జరగడానికి అమైనో అసైల్ సింథటేజ్ కాంప్లెక్స్ అనేటటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద యాక్టివేషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి యాక్టివేట్ అనేటటువంటిది జరగాలి అంటే కంపల్సరీ ఇక్కడ కాంప్లెక్స్ అనేటటువంటిది మనకి కావాలి. సో ఆ కాంప్లెక్స్గా మనకు యూజ్ అయ్యేటటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ద క్యారియర్ అండ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్స్ని క్యారీ చేయడానికి ఏం కావాలంటే tRNA అనేటటువంటిది కావాలండి. నెక్స్ట్ క్యారీ చేసినటువంటి అమైనో యాసిడ్ని ఏం చేయాలి, బైండ్ చేసుకోవడానికి ఇక్కడ అడాప్టర్ మాలిక్యూల్ అనేటటువంటిది కూడా కావాలి, అది tRNAలో మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ mRNA మీదకి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తుందండి, ఇది tRNA చేసేటటువంటి ఫంక్షన్స్. సో ఇక్కడ అమైనో అసైల్ సింథటేజ్ గురించి చూస్తే అమైనో అసైల్ సింథటేజ్ అనేటటువంటిది ఇట్ కెన్ మెయిన్లీ టూ గ్రూప్స్, ఇది టూ గ్రూప్స్ కింద ఇది ప్రజెంట్ అయి ఉంటుందండి. సో దీన్ని ఏమంటాడంటే గ్రూప్ 1 ఎంజైమ్ అండ్ గ్రూప్ 2 ఎంజైమ్స్, టూ టైప్ ఆఫ్ క్లాసెస్. సో గ్రూప్ 1 ఈజ్ ద మోనోమరిక్ ఎంజైమ్, గ్రూప్ 2 ఈజ్ ద డైమరిక్ ఎంజైమ్. సో ఇక్కడ గ్రూప్ 1కి గ్రూప్ 2కి మనం డిఫరెన్స్ తీసుకుంటే గ్రూప్ 1 అనేటటువంటిది ఇట్ ఈస్ ద మోనోమరిక్ ఎంజైమ్. సో హియర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఈ గ్రూప్ 1 అనేటటువంటి వీటిని ఏమని పిలుస్తామంటే దే ఆర్ మోనోమరిక్. దీంట్లో ఏముంటుందంటే దే కెన్ బైండ్ ఎసైల్ టు హైడ్రాక్సిల్ గ్రూప్, ఎసైల్ టు హైడ్రాక్సిల్ గ్రూప్ ఆఫ్ ది ఎస్టర్స్. ఇక్కడ గ్రూప్ 2 దగ్గరికి వస్తే దే ఆర్, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డైమరిక్ అండి, దే ఆర్ డైమరిక్. ఈ డైమరిక్లో ఉండేటటువంటివి ఇవి ఎలా ఉంటాయి, దే ఆర్ బైండ్ ఎసైల్ ఆఫ్ ది, ఇవి ఎలా ఉంటాయంటే ఎసైల్ ఆఫ్ ది 3' హైడ్రాక్సిల్ గ్రూప్. ఇక్కడ మనకి ప్రజెంట్ అయి ఉండేటటువంటివి బేసికల్గా టూ టైప్ ఆఫ్ క్లాసెస్ కానీ గ్రూప్స్తో వీటిని రిప్రజెంట్ చేస్తామండి, అమైనో అసైల్ సింథటేజ్ అనేటటువంటిది. ఫస్ట్ గ్రూప్లో ఏం చెప్తామంటే దే ఆర్ ఎసైల్ టు హైడ్రాక్సిల్ గ్రూప్, ఎసైల్ టు హైడ్రాక్సిల్ గ్రూప్తో ఉంటుంది. సెకండ్ది ఏం చెప్తున్నామంటే ఎసైల్ ఆఫ్ 3 హైడ్రాక్సిల్ గ్రూప్. ఫస్ట్ గ్రూపు 2 హైడ్రాక్సిల్ గ్రూప్తో బైండ్ అయి ఉంటుంది. సెకండ్ ఈ క్లాస్ 2 మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ది ఎసైల్ ఆఫ్ ది 3 హైడ్రాక్సిల్ గ్రూప్తో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ని ఏమని పిలుస్తున్నాం అంటే మోనోమరిక్ అని పిలుస్తాం, అండ్ సెకండ్ గ్రూప్ దగ్గరికి వచ్చేటప్పటికి దే ఆర్ కాల్డ్ యాజ్ డైమరిక్ గ్రూప్. అమైనో అసైల్ సింథటేజ్ ఇంకా ఏం చేస్తుంది, దీనివల్ల మనకి ఇంకా అదర్ యూజెస్ ఏమున్నాయి అంటే దే ఆర్ ది స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్, దే ఆర్ ఇంకా మనకి ఇవి ఎలా యూజ్ అవుతాయంటే దే ఆర్ ది స్పెసిఫిక్ అమైనో యాసిడ్ బైండ్స్ స్పెసిఫిక్ సింథటేజ్
ఇవేం చేస్తాయంటే స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్తో బైండ్ అయ్యి స్పెసిఫిక్ సింథటైజ్ కాంప్లెక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, అంటే ఈ సింథటైజ్ కాంప్లెక్స్ని మనకి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. దే ఆర్ ఎలిమినేటెడ్ ది రాంగ్ బేసెస్ ఆర్ రాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ది నైట్రోజన్స్. సో ఇంకా ఇది ఏం చేస్తుందంటే ప్రూఫ్ రీడింగ్ పర్పస్లో రాంగ్ బేసెస్ కనుక ఏవైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి కూడా ఇక్కడ అమైనో ఎసైల్ సింథటైజ్ కాంప్లెక్స్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ it can accept the anticodon of the tRNA and codon of the mRNA. ఫర్ ఎగ్జాంపుల్ AUG. ఈ AUG మనం ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ కోడాన్. సో నెక్స్ట్ ఇంక ఇది ఏం చేస్తుందంటే ఒకటి యాక్సెప్ట్ ది పర్టికులర్ అమైనో యాసిడ్ని యాక్సెప్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంకా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే రాంగ్ బేసెస్ కానీ రాంగ్ సీక్వెన్సెస్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని మనం రియాక్షన్ వైజ్గా మనం చెక్ చేసుకుంటే ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ ద రియాక్షన్. First amino acid plus here we can use energy source ATP. ఇక్కడ మనకి ఎంజైమ్ వస్తుందండి. ఈ ఎంజైమ్ని ఏమని పిలుస్తామంటే అమైనో ఎసైల్ సింథటేస్. సో హియర్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ అమైనో యాసిడ్ అనేటటువంటిది అమైనో యాసిడ్ AMP ప్లస్ పైరోఫాస్ఫేట్ PI. సో ఫస్ట్ స్టెప్ కింద మనం ఏం చెప్తున్నామంటే ఈ ఫస్ట్ అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్స్ అనేటటువంటివి ఇవి సైటోసాల్లో ఫ్రీగా ఉంటాయండి. మనకి ఈ ఫ్రీగా ఉన్న అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసే ఎంజైమ్ ఏంటి అమైనో ఎసైల్ సింథటేజ్. అలా అమైనో ఎసైల్ సింథటేజ్ యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మనకి దేన్ని హెల్ప్ తీసుకుంటుంది ATPని హెల్ప్ తీసుకుని అమైనో ఎసైల్ AMP కింద ఫామ్ అవుతుందండి. అమైనో యాసిడ్ అనేది ఏమవుతుందండి ఇప్పుడు అమైనో ఎసైల్ AMP కింద ఫామ్ అయ్యి ఇప్పుడు ఒక పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, లేదా ఒక పైరోఫాస్ఫేట్ అనేటటువంటి. ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ అమైనో ఎసైల్ AMP అనేది అమైనో ఎసైల్ AMP ప్లస్ ఇప్పుడు ఛార్జింగ్ అంటామండి. ఇది సెకండ్ స్టెప్కి వస్తుంది. మళ్ళీ ఇది ఛార్జింగ్ tRNA. ఈ tRNAతో బైండ్ అయినప్పుడు సేమ్ మరలా ఎంజైమ్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేటటువంటి ఎంజైమ్ ఇదే ఎంజైమ్ అమైనో ఎసైల్ tRNA సింథటేజ్. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అమైనో ఎసైల్ tRNA సింథటేజ్ అనేటటువంటిది ఫామ్ చేసుకుని కూడా ఇక్కడ ఈ యాక్టివేటెడ్ అమైనో యాసిడ్ అనేటటువంటిది మనకి ప్రొడ్యూస్ అవుతూ అమైనో ఎసైల్ tRNA సింథటేజ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ అమైనో ఎసైల్ tRNA సింథటేజ్ ఇక్కడ మనకి పర్టికులర్ అమైనో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ప్లస్ యాక్టివేటెడ్ అమైనో యాసిడ్స్ tRNAతో బైండ్ అవుతుంది. అంటే tRNA అంటే యాంటీకోడాన్తో ఉండేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ AUG కావాలనుకోండి ఇక్కడ మనకి UAC కాంప్లెక్స్ ప్లస్ ఇక్కడ మనకి ఇనార్గానిక్ పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్గా మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఈ ఎంజైమ్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే అమైనో ఎసైల్ సింథటేజ్ అనేటటువంటి ఎంజైమ్కి ఉన్న ప్రాపర్టీని మనం ఏమని చెప్తున్నామంటే అమైనో ఎసైల్ సింథటేజ్ అనేటటువంటిది ఇట్ కెన్ యాక్టివేట్ ది అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే డీకోడింగ్ సిస్టమ్, ఈ డీకోడింగ్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఎలా ఉన్నప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్న వాటిని యాక్టివేట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బయోకెమిస్ట్రీ మనకి డైజెషన్ ప్రాసెస్లో చదువుతారు. పెప్సినోజెన్ గాను, ట్రిప్సిన్ ఖైమోట్రిప్సిన్ గాను, అంటే ఇన్యాక్టివ్ టు యాక్టివ్ ఫామ్. అంటే ఈ అమైనో యాసిడ్స్ కూడా ప్రియార్ టు యాక్టివేట్ కాకముందు ఎలా ఉంటాయంటే నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమైనో ఎసైల్
సింథటేజ్ అనే ఎంజైమ్ వచ్చి దీన్ని యాక్టివేట్ చేసిందో ఇవి మరలా నార్మల్ ఫామ్లోకి అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫైనల్గా మనం ఇది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి అమైనో యాసిడ్ సింథటేజ్ అనేది. సో దీని గురించి మనం ఏం చెప్పాలి అంటే ఇది 1950s ఫ్రాన్సిస్ క్రిగ్ హాగ్లాండ్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఇట్ ఈజ్ ఎన్ ఎంజైమ్. ఈ ఎంజైమ్లో 2 క్లాసెస్ అనేటటువంటివి ఆర్ 2 గ్రూప్స్ ఉంటాయి. క్లాస్ 1 మాలిక్యూల్ని ఏమని పిలుస్తాం అంటే మోనోమరిక్ అని పిలుస్తాం. ఈ మోనోమరిక్ క్లాస్లో ఉండేటటువంటివి 2' హైడ్రాక్సిల్ గ్రూప్తో ఎస్టరిఫికేషన్ అనేది బైండ్ అవుతుంది. సెకండ్ క్లాస్ అయినటువంటి క్లాస్ 2 మాలిక్యూల్స్ అనేటటువంటివి ఇవి డైమరిక్ ఉంటాయి, ఇవి 3'తో బైండ్ అయి ఉంటాయి. సో ఈ ఎంజైమ్ అనేటటువంటిది టీఆర్ఎన్ఏని యాక్టివేట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ బిఫోర్ టీఆర్ఎన్ఏని యాక్టివేట్ చేయడానికి ముందు అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేస్తుందండి. ఇది ఈ అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసి ఎలా చేస్తుంది, ప్రజెన్స్ ఆఫ్ ఏటీపీ అంటే ఈ ఎనర్జీ సోర్స్ దగ్గర ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఈ ఏటీపీ నుంచి ఏఎంపీ కింద ఫామ్ అవుతుంది. ఏఎంపీ కింద ఫామ్ అయినప్పుడు ఇది అమైనో ఎసైల్ ఏఎంపీ ప్లస్ ఇనార్గానిక్ లేదా పైరోఫాస్ఫేట్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. దిట్ ఈస్ ద యాక్టివేషన్ ప్రాసెస్. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే అమైనో ఎసైల్ సింథటేజ్. అమైనో ఎసైల్ సింథటేజ్. సో దే హ్యావింగ్ సర్టెన్ మాలిక్యులర్ వెయిట్ అనేటటువంటి దీనికి ప్రజెంట్ అయి ఉంది. ప్రజెన్స్ ఆన్ ది ఎంజైమ్ నేచర్. ఈ ఎంజైమ్ అనేది బేసికల్గా మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే ఇది సైటోసాల్లోనే ప్రజెంట్ అయి ఉంటుంది. ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఎంజైమ్ కింద దీన్ని మనం డినోట్ చేస్తామండి. సో ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో మీకు ఇచ్చిన మెటీరియల్ అంటే మీకు ఆల్రెడీ మనకి 5B మెటీరియల్లో కూడా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉందండి. సో దాంట్లో కూడా మీరు యూ కెన్ స్టడీ. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ అగైన్ మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ పెట్టినా నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్. సో దిస్ ఈజ్ ద డీకోడింగ్ సిస్టంలో ఫస్ట్ అమైనో ఎసైల్ సింథటేజ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.